తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ఏపీలో వరద బాధితులకు భారీ ఊరట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ను అధికారికంగా ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర అభివృద్ధికి దిక్సూచి లాంటి ఈ విజన్ డాక్యుమెంట్ 83 పేజీలతో కూడి ఉంది. దీనిని తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో సిద్ధం చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యం 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచడమే. ఈ డాక్యుమెంట్ యువత, మహిళలు, రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడింది. ఇది కేవలం తాత్కాలిక పాలనా విధానాలకే పరిమితం కాకుండా స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణాన్ని సూచిస్తోంది. తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే శీర్షికతో ఈ డాక్యుమెంట్ ను రూపొందించారు. ఇది రాష్ట్రం పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ఇస్తుంది. ఈ విజన్ డాక్యుమెంట్ లో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం 10 కీలక వ్యూహాలను రూపొందించారు. ఈ వ్యూహాలలో ఒకటి ప్రకటించిన క్యూర్, కోర్ అర్బన్, ప్యూర్, పెరి అర్బన్, రేర్, రూరల్ అగ్రికల్చర్ అనే 3 ఆర్థిక జోన్ల విభజన కూడా అంతర్భాగంగా ఉంది. ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ డాక్యుమెంట్ ను కేవలం ఒక గదిలో కూర్చుని రూపొందించలేదని, విస్తృత సంప్రదింపులు, అనేక అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే దీని రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సమ్మిళిత వృద్ధి అని, ఈ విజన్ డాక్యుమెంట్ మనందరిదని, రాష్ట్ర అభివృద్ధికి ఇది దిక్సూచి అని బట్టి పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్ పై ఎలాంటి విమర్శలు వచ్చినా స్వీకరిస్తామని, వాటికి తగిన వివరణ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ అద్భుతమైన విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా విడుదల చేయడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మంత్రులతో పాటు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణకు సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించే వేదికగా నిలుస్తుంది. ఇక ఏపీ విషయానికొస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో గోదావరి వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెనల మీదుగా వరద ప్రవహించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లంక గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయి. దీంతో బాధితులకు పరిహారం ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా వరద బాధితుల పరిహారం 12.85 కోట్లు విడుదల చేసింది. వరదల సమయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఈ డబ్బులు అందజేస్తారు. నిత్యావసరాలు, నష్టపోయిన ఇళ్ల కోసం నేరుగా నిధులు పంపిణీ చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకి వేయనున్నారు. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా DTV న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.